హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇయర్ బ్లాగ్ ఏంటంటే నేను మళ్ళీ తిరుమలకి వెళ్తున్నా. సో బట్ ఎప్పుడు కారే కాకుండా ఫర్ వచ్చింది ఈసారి ట్రైన్ వెళ్తున్నా అనమాట. దేవుడు రమ్మన్నప్పుడు మనం ఏం చేయలేం. అండ్ ఇప్పుడు మా కజిన్, మా తాత, మా అమ్మమ్మ వీళ్ళు ముగ్గురు కలిసి మనకు హాయ్ చెప్తారు. ఒకసారి హాయ్ చెప్పాను గైస్. అండ్ నేను తిరుపతి స్టేషన్కి రీచ్ అయ్యా. అండ్ అన్ని మీకు ప్రీవియస్ బ్లాగ్ చూపించా. అండ్ బస్ ఎక్కడ టికెట్ కూడా ఎక్కడ ఇస్తారో మీకు ఫిబ్రవరి బ్లాగ్లో చూపించారన్నమాట. సో ఇదైతే ఏసీ బస్సు. ఏసీ బస్ అయితే ఒకరికి 110 రూపీస్, అడల్ట్కి అయితే చైల్డ్కి అయితే 90 రూపీస్ సంథింగ్ ఉంది. నేను కరెక్ట్గా అబ్జర్వ్ చేయలే. దీనిలో మనకు బెనిఫిట్ ఏంటంటే నార్మల్ ఏసీ బస్ బెనిఫిట్ ఏంటంటే మనం రిటర్న్ కూడా ఖర్చు తీసుకున్నామంటే మనకు ఒక 20 రూపీస్ దాకా సేవ్ అవుతుంది. అట్లంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ బస్కి 110 రూపీస్ సింగిల్ జర్నీ అయితే అప్ అండ్ డౌన్ కలిపి తీసుకుంటే మనకు 3 days వ్యాలిడిటీతో పాటు 200 రూపీస్ వస్తుంది పర్ పర్సన్కి రేటు. అనేది మొత్తం ఇప్పుడు అతిథికి వెళ్తున్నాము బస్ మీద. ఎందుకంటే డేట్ వచ్చి March 9th. నేను అప్లోడ్ పెట్టేది March 13th. సో ఈ ఛార్జింగ్ పట్టుకుంది దీనికి. మనం అలిపిరి కూడా చెక్ పోస్ట్ రీచ్ అయ్యాం. అండ్ 10th మా తాత వాళ్ళది వెడ్డింగ్ డే ఉంది. సో వెడ్డింగ్ డే రోజు వాళ్ళు గుండు చేసుకోరు కాబట్టి నేను మా తాత వరకు కొండ మీదకి వెళ్తే మా తాతకి గుండు చేయించుకుని మీకు డీటెయిల్స్ అన్నీ అక్కడ చెప్పి అక్కడ మీట్ అవుదాం కదా. అండ్ బస్ స్టాండ్ ఆపోజిట్ లో మనకు గుడి ఎగ్జిట్ కూడా ఉంటుంది, ఎగ్జిట్ నెంబర్ 4. అండ్ ఈ బస్ స్టాండ్ నుంచి ఇట్లా బయటకు వచ్చి రైడ్ తీసుకున్నారంటే నందకం గెస్ట్ హౌస్ ఎవరైనా అడిగితే చెప్తారు. ఇందులో వెళ్ళాను గైస్, ఎందుకంటే ఒక్కొక్కసారి ఎక్కడ పెడతారో ఐడియా ఉండదు. మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒక ప్లేస్ ఉంటుంది అండ్ నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి వేరే ప్లేస్ మారుస్తారు. బట్ ఈ ప్లేస్ అయితే ఎప్పటికీ ఉంటుంది. నందకం గెస్ట్ హౌస్ అన్నారంటే మీరు ఎవరైనా తీసుకొస్తారు. ఇక్కడ మినీ కళ్యాణ కథ ఉంటుంది. సో కొంచెం ప్రశాంతంగా వచ్చి గుండె చేసుకోవచ్చు. అండ్ ఇదే దాని ఎంట్రన్స్. అండ్ చెప్పులన్నీ బయట పెట్టాలి. అండ్ ఇక్కడ మన టైమింగ్స్ కూడా చూసుకోవచ్చు. అండ్ దీనికి అమౌంట్ అయితే ఏం ఛార్జ్ చేయరు, ఫ్రీయే. టికెట్ ఇస్తారు, కౌంటర్ దగ్గర వెళ్ళి కూర్చొని చేసుకోవాలి. కౌంటర్ దగ్గర నెంబర్ దగ్గర వెళ్ళి. అండ్ మా తాత అక్కడ వాష్రూమ్లో స్నానం చేయాలంట. అక్కడ స్వామివారి పుష్కరిణి ఉంది కదా, పుష్కరిణిలో స్నానం చేస్తా అన్నారు. సో మనకు కూడా కంటెంట్ దొరికినట్టు ఉంటుంది కదా అనేసి వచ్చేసా అనమాట. అండ్ ఇది పుష్కరిణి అయితే వరహస్వామికి ఎగ్జాక్ట్ బ్యాక్ సైడ్ ఉంటుంది. అండ్ మన స్వామివారిని దర్శనం చేసుకుని బయటికి రాగానే ఎదురుగా కనిపిస్తుంది. సో ఎంట్రన్స్ అయితే వరహస్వామి గుడి పక్కకి వెళ్ళి ఉంటుంది. అండ్ ఈ ఫెన్స్ ఎక్కడ దాకా అవుతుందో అక్కడ వరకే మునగండి. ఫెన్స్ దాటి లోపలికి వెళ్ళడానికి అయితే ట్రై చేయొద్దు, ఎందుకంటే చాలా లోతైన బావిలు ఉన్నాయంట. అవి ఎంత లోతుకున్నాయంటే ఎవరికి ఐడియా లేదు. నేను ఇంతకుముందు ఇన్స్టాగ్రామ్లో వాటిలో ఎప్పుడో పోస్ట్ చూస్తున్నా. సో ఎవరు ఫెన్స్ దాటి వెళ్ళకండి. అండ్ స్నానం చేసుకున్నాక బట్టలు వేసుకుని వరహస్వామి దర్శనం దగ్గర లైన్ ఫుల్గా ఉండే. సో మేము బయటికి వచ్చేసాము అనమాట. సో మేము ఫిబ్రవరిలో ఎట్లయితే హోమం టికెట్ తీసుకుని దర్శనంకి వచ్చామో అట్లే మా అమ్మమ్మ వాళ్ళు కూడా చేస్తాను అనమాట ఈ దర్శనం లైన్. అండ్ వాళ్ళు నడవలేరు కాబట్టి సీనియర్ ఎట్లా పంపిస్తారేమో అనేసి ఈ సుపదం దగ్గరికి వచ్చి అడిగా. వాళ్ళైతే పంపమ్మన్నారు.
ఇక ఏం లేదు, ఇదైతే ఫ్రీ మొబైల్ కౌంటర్. ఇక్కడ కూడా సుగదం ఇంటి దగ్గర కూడా ఒక మొబైల్ కౌంటర్ డిపాజిట్ చేయొచ్చు. మనం దర్శనం అయి వచ్చాక ఎక్కడెక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మేము అయితే విష్ణు నివాసంలో రూమ్ తీసుకున్నాం అనమాట. అది లాస్ట్ టైం మేము ఉన్న రూమ్ అయితే అవైలబుల్ లేకుండే, సో విష్ణు నివాసంలో అయితే రూమ్ తీసుకున్నాం. అండ్ నాకు మా కజిన్కి అయితే దర్శనం టికెట్ కూడా లేకుండే. మేము ఆల్రెడీ మీకు ఫిబ్రవరి వచ్చిన బ్లాగ్ చూపించా కదా టికెట్ ఇస్తున్నారు అనేసి. మేము అప్పుడు మార్నింగ్ లో బ్లాగ్ చేయలే, కొంచెం టైర్లో నిద్ర మత్తులు ఉండే. సో మేము ఇద్దరం అట్లా టికెట్ తీసుకుని వెళ్ళాము. అండ్ ఇక్కడ 4 లిఫ్ట్స్ అవైలబుల్ ఉంటాయి. అండ్ మాకు టోటల్ 6 ఫ్లోర్స్ ఉంటాయి. మాకైతే రూమ్ 6th ఫ్లోర్ లో వచ్చింది. టోటల్ నియర్లీ 692 రూమ్స్ ఏమో ఉన్నాయి కదా, 693, అరౌండ్ 700 రూమ్స్ ఉన్నాయి. అండ్ మాకైతే ఇచ్చింది రూమ్ నెంబర్ 682. మీకు ఇప్పుడు రూమ్ లోపల ఎట్లా ఉన్నాయి ఏందని కూడా చూపిస్తాను. అండ్ ఇది ఒక బెడ్, ఒక 2 సోఫా, ఒక చిన్న వాష్ బేసిన్, డస్ట్బిన్స్, టేబుల్ ఇచ్చారు ఏదైనా పెట్టుకోవడానికి. ఇక్కడ ఒక మిర్రర్. అండ్ ఇదైతే వాష్రూమ్, వెస్టర్న్ ఇచ్చారు, గ్రీజర్ ఉంది. వీటి అన్నిటికీ స్విచ్, లైట్ స్విచ్ అన్ని ఇక్కడే ఉన్నాయి. అండ్ ఆ రోజు ఈవినింగ్ మేము గోవిందరాజ స్వామి టెంపుల్కి వెళ్ళాం. వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది చూడండి గైస్. అండ్ అప్పటికే దర్శనంకి చాలా మంది ఉన్నారు. లోపలైతే వీడియో నాట్ అలౌడ్, వీడియో అండ్ ఫోటోగ్రఫీ. సో నేను బయట వరకే షూట్ చేస్తా, లోపలైతే నాట్ అలౌడ్. అండ్ ఇక్కడ చెప్పులు ఇప్పేసి లైన్ లో నుంచి వెళ్ళామన్నమాట దర్శనంకి. ఇది ఇక్కడ ఒక చిన్న పుష్కరం లాగా ఉంది. అండ్ ఇక మా అమ్మమ్మ వాళ్ళకి డిన్నర్ ఇచ్చేసి ఇక నేను మా కజిన్ అయితే సినిమాకి వచ్చాము గామి. అక్కడనే దగ్గరలోనే ఉండే పీజర్ సినిమాస్ అని. సో వచ్చేసాం. ఈవినింగ్ ఉంటున్నాం, సారీ నైట్ కొంచెం 9:45కి. అండ్ ఇదే. అండ్ లోపల కూడా చూడండి ఎట్లుందో. ఇప్పుడు సౌండ్ ఎక్స్పీరియన్స్ చేయాలి ఎట్లుందో ఏంటి. తీర్చుకోగలిగే సమస్య. అండ్ మీకు గామి సినిమా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే నచ్చింది. మేము ఇంటర్వ్యూలో కూడా ఏం తీసుకోలే, రాత్రి వచ్చి తింటాం అనుకుని ఇక్కడే ఇదే సేమ్ రోడ్ లో చార్మినార్ బిర్యానీ ఉంటే రాత్రి కూడా బిర్యానీ తీసుకున్నాం సింగిల్. అదేం అంత పెద్దగా లేదు. అండ్ రూమ్కి వెళ్ళిపోయాం. ఇక రాత్రి కూడా లిఫ్ట్ అన్ని ఆఫ్ చేశారు అనమాట. దూరం చేసిపోయింది 6 ఫ్లోర్స్ ఎక్కేటప్పటికి. ఇక గుడ్ నైట్ గైస్. అండ్ ఇది నెక్స్ట్ డే అనమాట. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇది మేమైతే మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే ర్యాపిడో బుక్ చేసుకుంటే ర్యాపిడో ఆటో కొంచెం చీప్ అండ్ బెస్ట్ వస్తుంది. అండ్ ఇవాళ డేట్ వచ్చి మార్చ్ 10th. మా అమ్మమ్మ తాతకి వెడ్డింగ్ యానివర్సరీ చెప్తున్నారు. బ్లెస్సింగ్స్ వాళ్ళకి కావాలి. మీరు తిరుపతి సిటీలో అలిపిరికి టెంపుల్స్ కింద తిరగాలంటే ర్యాపిడో చీప్ అండ్ బెస్ట్. ఇదైతే బెస్ట్ గైస్. షార్ట్ ఎవర్ గోరట స్టాచ్యూ అయితే మేము మా అమ్మమ్మ కొమ్మలు కూర్చోపెట్టేసి నేను మళ్ళీ రూమ్కి వెళ్ళిపోయాం అనమాట. కొంచెం రెస్ట్ తీసుకొని వస్తామని నిద్ర సరిగా లేదు. మళ్ళీ స్టార్ట్ అయ్యాం. మళ్ళీ ఆటో తీసుకుని సేమ్ అలిపిరి దాకా వెళ్ళిపోయాం. మళ్ళీ మేము ఇక్కడ నుంచి ఇక జీప్ మాట్లాడుకొని వెళ్ళిపోయాం. మీరైతే చెప్పులు వేసుకున్నాండి కదా, కాలు అయితే కాలిపోతున్నాయి.
మాకు 4.5 hours పట్టింది. జనాలైతే మామూలుగా లేదు. అండ్ మనం ఫోను అక్కడ డిపాజిట్ చేయాలి. 300 రూపీస్ లైన్లో ఏటీసీ సర్కిల్లో టికెట్స్ కనెక్ట్ చేసే ముందు ఫోన్ డిపాజిట్ ఉంటుంది. అదైతే అక్కడ కలెక్ట్ చేసుకోవాలి. మీకు ఇందాక చూపించగా కొంచెం ముందు. అండ్ ఈ టైంలో వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ వచ్చింది గైస్. బ్యాక్గ్రౌండ్ లైట్గా సన్సెట్ అవుతున్నట్టు, సన్సెట్ అయ్యి మొత్తం కంప్లీట్గా సన్సెట్ అవ్వకుండా ఎట్లుంటుంది అట్లుంది. ఈ లైట్లతో అన్ని నెక్స్ట్ లెవెల్ ఉంది గైస్. బట్ అప్పుడు మీకు లాస్ట్ టైం చూపించినప్పుడు ఎట్లుండో అట్లా లైట్లు అన్నీ వేస్తే బాగుంది. అండ్ ఇది మళ్ళీ సేమ్ శుభ్రం నేను మీకు ఎక్స్ట్రా క్లిప్లో యాడ్ చేస్తాను. అంటే 9th మార్చ్లో యాడ్ చేసిన క్లిప్. అండ్ ఇక్కడ నుంచి మేము ఎక్కడైతే ఎంటర్ అయ్యామో అక్కడ వరకు వెళ్దాం. 80 అక్కడి నుంచి పైకి ఎక్కామంటే స్ట్రైట్ ఒకటే వేలో నడుచుకుంటూ వెళ్తే మనం 80 సర్కిల్కి వచ్చేసి అక్కడ మా అమ్మమ్మ చెప్పులు పెట్టాము. అండ్ ఇదే ఆ 80 సర్కిల్ ఎంట్రన్స్. అండ్ ఇక కిందికి వచ్చేసాం. అండ్ ఇది నెక్స్ట్ డే అయితే ఫుల్ టైర్లో ఏం బ్లాగ్ చేయలేం. అండ్ మళ్ళీ వాళ్ళు హైదరాబాద్ రిటర్న్ వెళ్ళిపోయారు. అండ్ నేను ఇక రిటర్న్ చెన్నైకి రేణిగుంట నుంచి ట్రైన్ బుక్ చేసుకున్నా. బాయ్ బాయ్ గైస్. ఇదైతే ముంబై ఎక్స్ప్రెస్, ముంబై మెయిల్ ట్రైన్ ముంబై నుంచి వస్తుంది. అండ్ సరే క్లారిటీ లేదు, మీకు డిస్క్రిప్షన్ ఇచ్చింది సేఫ్ ట్రైన్. నేనైతే ఎగ్మోర్ కలర్కి వెళ్తాను. బట్ పెరంబూర్ దిగితే నాకు ఇంటికి దగ్గరలో అనిపిస్తుంది. నేను ఇంటికి దగ్గరలో దిగేస్తాను పెరంబూర్లో. సో ఈ వ్లాగ్ అయితే అంతే గైస్. సీ ద నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. నాకు ఒక తెలుస్తుంది ఒక ఐడియా ఎట్లుంటుంది ఏంటి.